డోన్ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త బురుజు కార్యక్రమంలో బుగ్గన అనుచరులు నా భూమి ఆక్రమించిన రైతుతో మాట్లాడించినది టీడీపీ నాయకులు చెప్పించినవని, ఇట్లాంటివి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై విమర్శించడం మంచిది కాదని, అందరి చిట్టాలు మా దగ్గర ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తే సహించను అని చెప్పిన టీడీపీ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు. అక్రమార్కులు ఎవరో ప్రజలకే తెలుసు. రాబోయే కాలంలో మా పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు మేము బుద్ధి చెప్తామని తెలియజేశారు. గెలుపు ఓటములు సహజమేనన్నారు. మొట్టమొదటగా ఓడిపోయేది డోన్ నియోజకవర్గమేనని పేర్కొన్నారు. గెలిచిన తర్వాత అందరి చిట్టాలు బయట పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీర్ హుస్సేన్, పార్టీ వ్యవసాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటేశ్వర రెడ్డి, ప్యాపిలి మండల కార్యదర్శి భోరెడ్డి రాము, పార్టీ మండల పట్టణ అధ్యక్షులు సోమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యత కలిగినటువంటి డోన్ ప్రజల తరఫున ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇవ్వాల్సినటువంటి హామీలు కానీ చేసినటువంటి పనుల గురించి కానీ కొందరు ఆయన మీద చేసినటువంటి సమావేశంలో వచ్చినటువంటి ఏదైతే అసత్యమైనటువంటి ఆరోపణ ఏదైతే చేసినారో దాని వివరణగా చాలా సౌమ్యంగా సభ్యులుగా మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని మరి తెలుగుదేశం వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టినటువంటి నాయకులు బహుశా వాళ్ళు మాట్లాడిన మాటల్లో బుగ్గనాలకు అర్హత ఉందా, మీ స్థాయి కాదు అని మీ స్థాయి చెప్పండి, మీ అర్హత చెప్పు, దానికి సమానం చెప్పు. ఒక రాష్ట్ర మంత్రిగా చేసి ఢిల్లీ స్థాయిలో డోన్ అంటే ఢిల్లీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు మీ స్థాయి ఎక్కడ? ఒక్కొక్క నాయకుడు మాట్లాడితే తీరు చూస్తే ఏకవచనంలో బుగ్గన, రాజిరెడ్డి అని ఏకవచనంలో పలు సందర్భాలు మేము ప్రతి మీడియా సమావేశాలు మేము అబ్జర్వ్ చేస్తున్నాం, గమనిస్తున్నాం. ఇదేనా ఈ డ్రోన్కు శాశ్వతంగా ఒక 100 సంవత్సరాలు కావాల్సినటువంటి అభివృద్ధి చేసిన నాయకుల పట్ల మీరు చేసేటువంటి విమర్శ మాట్లాడితే ఇదేనా? ఇది సమంజసం ఉందా? మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఇది వేల మంది కావచ్చు, లక్షల మంది కావచ్చు, మనం మాట్లాడేటువంటి విషయాన్ని ప్రజలకు దృష్టికి వెళ్ళేటప్పుడు ప్రజలు గమనించలేకున్నారని చెప్పి అనుకుంటున్నారా? ఇంకొక నాయకుడు మాట్లాడతాడు, నాయకులంతా బహుశా రాష్ట్ర నాయకులు కూడా దేశ నాయకులు అనుకుంటున్నారు. మీరు మాట్లాడిన ప్రతి మాట, మీరు చేసేటువంటి ప్రతి పని వైఎస్ఆర్ పార్టీ కళ్ళు మూసుకొని కూర్చోలేదు. దీనికి సందర్భం వచ్చినప్పుడు అన్నిటికీ తిరిగి సమాధానం వస్తుంది. అనవసరమైనది ఆయన మరొక నాయకుడు అంటాడు, మీరు దాన ధర్మాలు చేసిందే ఎన్నుకోకపోతారు అంటారు. ఇదేనా మీరు మాట్లాడాల్సింది? ఇది మాట్లాడేటువంటి తీరు ఇదేనా? మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా రాబోయేటువంటి ఎలక్షన్స్లో మళ్ళీ డోన్లో వైఎస్ఆర్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారం కాబోతుంది. కాబట్టి ఒక ఆరోపణ చేసే ముందు వాస్తవం తెలుసుకొని ఉండాలి. ఏదో సంబంధం లేని విషయంలో ఆయన పేరు ప్రస్తావన లాగి ఏ మాత్రం కూడా కూర్చున్న వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వాళ్ళకి అంత చరిత్ర చెప్తే అసలు వాళ్ళ గురించి మాట్లాడితే మాకే అసలు అనిపిస్తుంది. తెలియదు ఆ ప్రజలకు ఓటమి గెలుపుకోవడం అనేది రకరకాల కారణాలు. మీరు అనవసరమైనటువంటి తప్పుడు హామీలు కావచ్చు, లేకుంటే మా సోదరులు చెప్పినట్టు ఐవేమ్స్ కావచ్చు, రకరకాల కారణాలు. అయినా ఈ దేశంలో ఎవరికి ఇలాంటి సమస్యలు ఎవరికి ఎదురైనవా? మళ్ళీ తిరిగి గెలవలేదా? మళ్ళీ తిరిగి ఓడిపోయిన పార్టీ మరి 14లో మేము గెలిచినప్పుడు 19లో ఓడిపోయినప్పుడు మళ్ళీ రాలేదా? మేము 14లో ఓడిపోతే 19లో మేము అధికారానికి రాలేదా? కాబట్టి ప్రజల నిర్ణయం రకరకాలుగా ఉన్నప్పుడు, లేకుంటే మేము ఇచ్చినటువంటి కేవలం తప్పుడు హామీలతో, అబద్ధ హామీలతో, మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చింది తప్ప తెలుగుదేశం పార్టీ వేరే కారణం కాదు.
కాబట్టి ఈ విషయాన్ని రాబోయేటువంటి కాలంలో ఈ డోన్ నియోజకవర్గానికి మంత్రి ఏం చేసి అధికారంలోకి వచ్చి భవిష్యత్తుకు ఒక సంవత్సరం పరిపాలన లేకుంటే 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు ఆ రోజు మళ్ళీ మన అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వీటికి అన్నింటినీ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.